మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రిలారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. ప్రిలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యోబు గ్రంథము ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నారు. యోబు గారు పడిన కష్టాలు, శ్రమలు, కృంగిపోయిన కృంగిదల, ఎన్నో తన జీవితములో సమస్తమును పోగొట్టుకొని ఒంటరి ప్రయాణము చేస్తూ భయంకరమైన పుండ్లు, చాలా వేదన చెందుతూ ప్రతి నిత్యము గడుపుతున్న దినాలవి. అటువంటి పరిస్థితిలో తన నీతిని కానీ యథార్థతను కానీ ఆయన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ప్రియ స్నేహితులారా, యోబు జీవితము మనకెంతో మాదిరికరముగా ఉన్నదని ప్రభు పేట మీకు మనవి చేయించి ఉన్నాను. ఎన్ని కష్టాలు అనుభవించినా తన స్థితిని దేవుని సన్నిధానములో జ్ఞాపకము చేసుకోనాయనా అని బ్రతిమాలాడు కానీ దేవుని నిందించే మాట ఒకటి కూడా తన నోటంట పలకలేదు. ప్రియులారా, గనుక దేవుడు తన కష్టాలన్నిటినీ తీర్చి తనను దర్శించే కాలము వచ్చినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయన మాట్లాడిన తర్వాత యోబు దేవునితో మాట్లాడుచు ఉన్నాడు. ఏమనంటే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటేనే. అవును ప్రియులారా, దేవుని ఉద్దేశము మానవుని పట్ల ఎంత సుధీరమైన ఆలోచన ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన ఉద్దేశం ఎంత గొప్పదో. శ్రమలు పడిన యోబుని విడిచిపెట్టలేదు. తన యొక్క కష్టాలు గుండా ప్రయాణము చేసిన యోబుని ఆయన విడిచిపెట్టలేదు. గనుక తిరిగి రెండంతలుగా దేవుడు ఆశీర్వదించారు. ఈ ఉదయ కాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, కష్టాలు వస్తున్నాయని దేవుని విడిచిపెడుతున్నావేమో, ఎందుకు నా జీవితం చనిపోవాలనుకుంటున్నావేమో, దేవుడు పిలుస్తున్నాడు. నీవు ఈ కష్టముల గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. నీ స్థితిని మార్చటానికి ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యము వహించి విశ్వాసముతో దేవుని వైపు చూస్తే మబ్బు విడిపోనట్లుగా ప్రతి కష్టము నుండి విడుదల పొందుతావు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, ఘనమైన మీ నామము కొరకై స్తోత్రములు. బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి. ఎవరు ఏ రీతిలో పరిస్థితులు గుండా ప్రయాణము చేస్తున్నారు, వారి కష్ట పరిస్థితులు ఏమిటో ఎరిగిన దేవుడు గనుక వారికి సహాయము చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.